టర్కీ కథలు నడుపుతోంది. టర్కీ వ్యవహార శైలి అంతా కూడా ఎప్పటికప్పుడు అంటే ఒక మన రఘురామకృష్ణరాజు గారి లాంటి తరహా అనమాట. అటెన్షన్ సీకర్, తన వైపుకి అందరి దృష్టి ఉండాలనుకుంటుంది. అమెరికా ఒక మాట అంటే ఇది ఎడ్డివంటే తెడ్డివంట, తద్వారా పబ్లిసిటీ పొందుతుంది. అలాగే ఒకసారి అమెరికా పాజిటివ్గా మాట్లాడిందంటే వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు, అమెరికా వ్యతిరేకంగా మాట్లాడితే వీళ్ళు పాజిటివ్గా మాట్లాడతారు. రష్యాతోనూ స్నేహం చేస్తాడు టర్కీ అధ్యక్షుడు, ఇటు అమెరికాతోనూ స్నేహం చేస్తాడు. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్కి వార్నింగ్లు ఇస్తున్నాడు. ఏమని? మేము కూడా అవసరమైతే యుద్ధంలోకి దిగుతామని. కుర్దిస్తాన్ అని వీళ్ళకి పక్కనే ఉంటుంది, అంటే వీళ్ళు కుర్దిస్తాన్ అంటారు, కుర్దులు. వీళ్ళ దేశంలో కూడా ఈ టర్కీ వ్యవహార శైలి మీద విరక్తితో ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళకి సంబంధించి ఆ మధ్యన చిన్న పేలుడు జరిగితే కుర్దిస్తాన్ లోపలికి వెళ్ళి మరీ పేలుళ్ళకు పాల్పడి హింసాకాండకు చేసి వందలాది మందిని చంపొచ్చినోడు వీడు. మానవ హక్కుల గురించి, పౌర హక్కుల గురించి మాట్లాడతాడు. పాలస్తీనాలోని హమాస్ వాళ్ళ పేరుతో సాధారణ ప్రజల్ని చంపేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటిస్తాడు. అప్పుడు వీడి దేశంలో ఉన్నోళ్ళే వీడిని చంపేయాలి కదా. ఇప్పుడు రష్యాలో ఉన్నోడు ఎవడు పుతిన్ని చంపాలనుకోవట్లా, ఎందుకంటే రష్యాని పుతిన్ కాపాడతాడు అనుకుంటున్నాడు. కానీ టర్కీలో ఉన్నటువంటి కొంతమంది ప్రజల హక్కుల్నే కాలరాసేశాడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్. అక్కడ ఉన్నటువంటి కుర్దుల్ని బ్రతకనీయుడు, ఇతర మతస్థులను బ్రతకనీయుడు, ఈవెన్ క్రైస్తవ కాలం నాటి జ్ఞాపకాలన్నింటినీ నాశనం చేసేసాడు. ఇప్పుడు ఇస్లామిక్ సంప్రదాయాల కింద కాటి మార్చేశాడు. మరి వీడి మీదనే వ్యతిరేకత ఎంత ఉంటుంది? అప్పుడు వీడు మాత్రం వీడి దేశంలో మాత్రం మతరాజ్యాన్ని నడుపుతాడు, వేరే వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాలని మాత్రం తప్పుపడతా ఉంటాడు. అదే విచిత్రం ఇది.